ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేయడమే లక్ష్యంగా ఈ సర్వే చేయబడుతున్నాం. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి కుడకుడ రోడ్ దగ్గరికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయనే విషయాల్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు లింగమూర్తి. ఏం చేస్తుంటారు సార్? నేను ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తుంటా. గ్రామం, మండలం? మాది పెదనెమిల, నూతనకల్ మండలం, సూర్యాపేట జిల్లా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన చాలా బాగుంది. చాలా రైతులకు కానీ ప్లస్ వాళ్ళకు రైతు బంధువు కానీ అవి కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. అంటే రియల్ ఎస్టేట్ పరంగా గతంలో కొంతకాలం ముందు చూసుకుంటే ఈ హైడ్రా ద్వారా ఈ ఎఫ్టీఎల్ జోన్ వల్ల కొంత డౌన్ అయిందని విన్నా. ఇప్పుడు ఎలా ఉందంటే? ఎఫ్టీఎల్ వల్ల కొంచెం స్లో అయింది. ఇప్పుడు ఎలా ఉందంటే? ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు కొంచెం మంచిగా ఉంది, పికప్ అందుకుంటుంది, బాగానే ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది అంటారు మీకు కూడా? ఇప్పుడు ఫ్రీ బస్సు కానీ జనాలకు అది మంచి పథకమే. అది ప్లస్ కరెంట్ ఒకటి చాలా పేదలకి ఇట్లా మంచిగా వర్తిస్తుంది. అది ప్లస్ ఇప్పుడు 5 లక్షల బీమా ఉంది, 10 లక్షల బీమా ఉంది. అది ఇట్లా మంచిగా రాజీవ్ అది ఇట్లా బాగానే ఉంది. రాజీవ్ వికాస్ అన్ని మంచిగా ఉన్నాయి. రేషన్ ఇప్పుడు సన్నబియ్యం ఇట్లా ఇస్తారు కదా, అది ఇట్లా మంచి పథకం ఉంది, బాగుందండి. చాలా మంచి పరిపాలన, చాలా సంతోషంగా ఉన్నాం ఇప్పుడు మేమైతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఇక కేసీఆర్ దోసుకోవడం తప్పించి ఏమీ లేదు. సూర్యాపేటలో ఇట్లా సూర్యాపేటని చాలా సర్వనాశనం చేశారు సూర్యాపేటని. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా కొంచెం మంచిగా ఉంది ఇప్పుడు. సార్ నమస్తే, చెప్పండి. మీ పేరు సార్? మురళి. ఏం చేస్తుంటారు? నేను మార్కెటింగ్. గ్రామం, మండలం? సూర్యాపేట లోకలే. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన మీద అభిప్రాయం అంటే బేసిక్గా ఆయన చెప్పినవన్నీ ఒక 50% మాత్రమే అమలు అవుతున్నాయి. అందులో ఫ్రీ బస్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఎందుకు ఫ్రీ బస్ ఇబ్బందికరంగా ఉందంటే, ఫ్రీ బస్సు పెట్టిండు ఓకే, ఒక 50% ఆఫ్ ద పీపుల్ ఫ్రీ బస్సు మంచిదే అంటున్నారు. ఇంకొక 50% ఆఫ్ ద పీపుల్ ఫ్రీ బస్సు ఎందుకు పెట్టడం అనవసరంగా. నార్మల్గా అయితే ఇప్పుడు ఫ్రీ బస్సు వల్ల ఏ పని లేకున్నా కానీ నార్మల్గా బయట తిరుగుతున్నారు. ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఓకే, తిరిగిరు కానీ నార్మల్గా టికెట్ కొనుక్కునే వాళ్ళకి సీటు దొరకట్లేదు. నేను రెగ్యులర్గా హైదరాబాద్ టు సూర్యాపేట, సూర్యాపేట టు హైదరాబాద్ ట్రావెల్ చేస్తాను. నేను హైదరాబాద్ ఎక్స్ప్రెస్ బస్ ఎక్కిన ప్రతిసారి కూడా ఎప్పుడు కూడా సీట్లో కూర్చోలేదు. ఎందుకంటే లేడీస్ ఫ్రీ బస్సు ఓకే, వాళ్ళు వినియోగించుకుంటున్నారు, గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టింది, దాన్ని వినియోగించుకుంటున్నారు. కానీ అదే టికెట్ కొన్న వాళ్ళకి సీట్లు దొరకట్లేవు. ఎందుకు సీట్లు దొరకట్లేవు అంటే బస్సెస్ ఎక్కువ పెడితే ఇంకా ఎక్కువ సీట్లు దొరుకుతాయి. కాకపోతే ఈ ఫ్రీ బస్సు మీద ఒపీనియన్ ఏంటంటే, ఫ్రీ బస్సులో పెట్టడం ఓకే, కాకపోతే ఏంటంటే సామాన్యులకి మామూలుగా మగవాళ్ళకి సీట్లు దొరకట్లేవు, ఇంకా బస్సులు ఎక్కువ పెంచాలి. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఇది మామూలుగా తులం బంగారం ఇస్తా అన్నారు, ఆ తులం బంగారం ఇవ్వట్లేరు, అదొక మైనస్. తర్వాత ఇంకా చెప్పుకుంటూ పోతుంటే ఆయన పెట్టిన స్కీములలో ఒక 50% మాత్రమే అమలు అవుతున్నాయి. అది అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? గతంలో కేసీఆర్ గారి పాలన అంటే అప్పుడు కొత్త రాష్ట్రం వచ్చింది, చేతి నిండా పైసలు ఉన్నాయి కాబట్టి ఆయన మెయింటైన్ చేసిండు. దీంతో కంపేర్ చేస్తే అది బెటర్ అనిపిస్తుంది. ఎందుకు బెటర్ అనిపిస్తుంది అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమో చాలా అప్పులు చేసి వెళ్ళిపోయాడని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు. ఆయన ఉన్నప్పుడేమో నేనేం అప్పులు చేయలేదు, ధనిక రాష్ట్రం అని కేసీఆర్ గారు చెప్పారు. కేసీఆర్ గారు ఏమో ఎంతసేపటికి ధనిక రాష్ట్రం అని కేసీఆర్ చెప్తుండు. రేవంత్ రెడ్డి ఏమని చెప్తుండు, రేవంత్ రెడ్డి ఎంతసేపటికి అప్పులు చేసిపోయిండు, నా దగ్గర ఏం లేదు. మొన్న రీసెంట్గా టీవీ ఇంటర్వ్యూలో వచ్చింది, నన్ను కూర్చునే కానీ ఒక రూపాయి రాదు అంటే ఆయన డైరెక్ట్ ఆయనే ఒప్పుకున్నాడు కదా, అన్నీ అప్పులు చేసి వెళ్ళిపోయారు, నన్ను కోసినా కానీ మీరు సమ్మె చేసినా కానీ. రీసెంట్గా ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేద్దాం అనుకుంటున్నారు, సమ్మె చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఏముండదని డైరెక్ట్ వాళ్ళకు ఓపెన్గా చెప్పాడు. ఓపెన్గా చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు, నన్ను కోసినా 1 రూపాయి రాదంటే 1 రూపాయి లేనట్టే కదా, ఈయననేమో బడ్జెట్ లేదని చెప్తుండు. అంతే. థ్యాంక్ యూ సార్.